హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ 26కి సంబంధించి చాలా మందికి కూడా కన్ఫ్యూజన్స్లో అయితే ఉన్నారు. అంటే లైక్ నా ఒక ర్యాంక్కి ఏమేమి కాలేజెస్ వస్తాయని చెప్పి. సో ఇక్కడ వచ్చేసరికి నేను టాప్ 5 కాలేజెస్ అయితే చెప్పానమాట. అంటే మీ ర్యాంక్ తగ్గట్టు టాప్ 5 కాలేజెస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఆ ఒక వెబ్సైట్లో ఏంటంటే సో టాప్ 5 కాలేజెస్ అని చెప్పి క్లియర్గా మీ ర్యాంక్ తగ్గట్టు నేను కేటగిరీ వైజ్, అది కూడా లైక్ ఓసీ కానీ అలాగే నెక్స్ట్ బీసీ కానీ బీసీబీ ఇలాంటి వైజ్ కేటగిరీ వైజ్ నేను డివైడ్ చేసి ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి వెబ్సైట్ లింక్ మన కామెంట్ సెక్షన్ నా బయోలో అయితే ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో నేను ఇవాళ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా టోటల్ నా ఒక వెబ్సైట్లో ఏమేమి ఉంటాయని చెప్పి. సో కాబట్టి ఎన్వర్క్ చూడడానికి ట్రై చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. గైస్ ఫస్ట్ వచ్చేసరికి నేను ఇచ్చిన లింక్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి పేజ్కి అయితే మీకు రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఎలా మనం వెబ్సైట్ని యూజ్ చేసుకోవాలని చెప్పి సో మీకు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు వన్స్ నా లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి పేజ్ మీకు రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే మన టీఎస్ఎంసెట్ 26 ర్యాంక్ వైజ్ కాలేజెస్ అండ్ ప్రయారిటీ లిస్ట్ అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లారిటీ గమనిస్తే లైక్ మన వెబ్సైట్ వచ్చేసరికి మీకు డెస్క్టాప్ సైట్లో అయితే ఓపెన్ చేసుకోండి, అప్పుడే మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. సో అప్పుడే మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఈజీగా మీరు అనలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు డెస్క్టాప్ సైట్లో అయితే ఓపెన్ అయితే చేసుకోండి అనమాట వెబ్సైట్ అనేది. సో ఇక్కడ మీరు క్లారిటీ గమనిస్తే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఉంటుంది. సో వన్స్ దాని మీద మీరు క్లిక్ చేసుకున్న వెంటనే సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ లైక్ కాలమ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు క్లారిటీ గమనిస్తే టాప్ 10 కాలేజెస్ ఇన్ ద టీఎస్ఎంసెట్ అండ్ ఆల్సో యాన్యువల్ ఫీ అండ్ యావరేజ్ ప్యాకేజెస్ ఆఫ్ దట్ కాలేజెస్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ క్లారిటీ గమనిస్తే కాలేజెస్ ఫర్ 50K to 60K ర్యాంక్ బీసీబీ అండ్ బీసీడీ కేటగిరీ అని చెప్పి క్లియర్గా ఉంది. సో వన్స్ మీరు ఏ కేటగిరీలో ఉన్నారు సో ఆ కేటగిరీ ఒక ర్యాంక్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆ కేటగిరీ ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో మీరు వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే సో ఇలా మీకు కిందకి స్క్రోల్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు కాలేజెస్ ఫర్ 50K to 60K ర్యాంక్స్ బీసీడీ అండ్ బీసీబీ కేటగిరీకి ఏమేమి కాలేజెస్. సో ఒక టాప్ 5 కాలేజెస్ లాగా మీకు లైక్ ఇచ్చానమాట. సో ఇవి కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సో ఇది నా ప్రయారిటీ లిస్ట్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు యాడ్ చేసుకోండి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి సో ఒక్క వెబ్సైట్ అయితే క్లియర్గా నేను డిజైన్ అయితే చేసి మీకు అనలైజ్ అయితే చేసుకునే దానికి యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇచ్చాను. సో అన్న లైక్ ఈసీ లేవా, అలాగే నెక్స్ట్ సిఎస్ఎం లేవా అని అడిగితే సో ఇక్కడ నేను క్లారిటీగా నోట్లో అయితే ఇచ్చాను చూడండి. సో మీకు ఈసీ బ్రాంచ్ కూడా వస్తుంది అనమాట. సో మీకు ఛాన్స్ అయితే ఉంటుంది, పెట్టుకోవచ్చు. సో మీకు ఈసీ కూడా కావాలంటే అలాగే నెక్స్ట్ సిఎస్ఎం కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలాగ మీరు లైక్ సిఎస్సి ఏదైతే కాలేజ్లో వస్తుందో మీకు ఈసీ అలాగే నెక్స్ట్ సిఎస్ఎం ఈ బ్రాంచెస్ కూడా మీకు ఈజీగా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వన్స్ మీకు ఏ కాలేజ్లో సిఎస్సి వచ్చినా కూడా మీకు ఈ బ్రాంచెస్ అనేది ఈజీగా అయితే వస్తుందన్నమాట. సో ఇది మెయిన్గా. సో మీకు ఇన్ కేస్ రాకపోతే మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ కొద్దిగా వేరియేషన్ అయితే ఏమైనా ఛాన్సెస్ ఉంటే మాత్రం రాదు. సో మీరు సెకండ్ ఫేజ్కి ట్రై చేయొచ్చు అప్పుడు మాత్రం అయితే. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి ఇప్పుడు ఎలా మనం వెరిఫై చేసుకోవాలని చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు సిఎస్సి కాలేజెస్లో లైక్ ఇన్స్టిట్యూట్ కోడ్ అలాగే నెక్స్ట్ కేటగిరీ అలాగే బాయ్స్ గర్ల్స్ అని ఇచ్చాను కదా. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ ఏంటంటే లైక్ మీకు కాలేజ్ కోడ్ అనమాట. అంటే పర్టికులర్ కాలేజ్కి ఒక కోడ్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్లో మీరు ఇచ్చుకోవాలి. ఎందుకంటే లైక్ చాలా వాటికి కూడా నేమ్స్ అనేటివి సేమ్గా ఉంటాయి. లైక్ మల్లారెడ్డి కాలేజ్ అని చెప్పి చాలా కాలేజెస్ ఉంటాయి. సో నేమ్స్ సేమ్గా ఉంటాయి కాబట్టి మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బీసీబీ కేటగిరీకి సో ఏమేమి కాలేజెస్ వస్తాయని చెప్పాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి లైక్ శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కాలేజ్. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు టాప్ 5 కాలేజెస్ ఫర్ 50K to 60K ర్యాంక్స్. సో అలాగే నెక్స్ట్ కేటగిరీ వైజ్ అనమాట. సో ఇక్కడ మీరు క్లారిటీ గమనిస్తే బాయ్స్కి వచ్చేసరికి 53Kకి అయితే ఆగిందనమాట శ్రీ హిందూ కాలేజ్ అనేది. సో ఇది వచ్చేసరికి లైక్ 53Kకి ఆగింది కదా. మీ ర్యాంక్ ఏమైనా 56K ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్లో. మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే కూడా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరైతే ప్రతి ఒక్క కాలేజ్ కూడా నేను ఇచ్చిన కాలేజెస్ పెట్టుకోండి ఇక్కడ. సో మీకు ఛాన్స్ ఉంటుంది వచ్చేదానికి. సో ఇన్ కేసు వద్దంటే మాత్రం ఇంకా మీరు వేరే కట్ ఆఫ్ ర్యాంక్స్ వెరిఫై చేసుకొని పెట్టుకోండి. సో ఇది మేజర్గా నేను ఇచ్చే ప్రయారిటీ లిస్ట్ అనమాట. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టుకోండి గైస్. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కూడా వాళ్ళు ఒక వెబ్ ఆప్షన్స్లో పెట్టుకుంటారు. సో ఇలాగా మీకు టాప్ 5 కాలేజెస్ అని చెప్పి ఇచ్చానమాట. మీ యొక్క ర్యాంక్కి తగ్గట్టు. సో ఇక్కడ మీరు క్లారిటీ గమనిస్తే లైక్ నేను టాప్ 10 కాలేజెస్ టీఎస్ఎంసెట్లో లైక్ యాన్యువల్ ఫీ అలాగే నెక్స్ట్ యావరేజ్ ప్యాకేజెస్ అని చెప్పి క్లియర్గా ఇచ్చాను. సో ఇక్కడ మీరు క్లారిటీ గమనిస్తే
జేఎన్‌టీయూ హైదరాబాద్‌కి 56,000 అయితే ఉంది యాన్యువల్ ఫీ. అంటే లైక్ సంవత్సరానికి ఎంత అని చెప్పి ఓకేనా. సో అదనమాట మెయిన్లీ. అలాగే నెక్స్ట్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7 LPA. సో ఇలాగా మీకు ఈజీగా వెరిఫై చేసుకునేటట్టు ఒక వెబ్సైట్లో అయితే ఇచ్చాను గైస్. కింద మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో త్రూ ద అండ్ వెరిఫై ఇట్ ఓకేనా. సో అదనమాట మేజర్గా మనకు వచ్చేసరికి టాప్ 10 కాలేజెస్ యొక్క యాన్యువల్ ఫీ యావరేజ్ ప్యాకేజ్. సో ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది గైస్. అలాగే నెక్స్ట్ నోట్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా నేను లైక్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని, అలాగే నెక్స్ట్ అదర్ రిసోర్సెస్ నుంచి తీసుకొని మీకైతే చెప్తున్నాను. సో అదనమాట లైక్ కాలేజ్ ఫీజెస్ ఇవన్నీ కూడా. సో ఇవి వచ్చేసరికి మనకి ప్రతి ఇయర్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. సో నేను అప్డేట్ చేస్తాను ఇన్కేస్ ఏమైనా చేంజ్ అయితే మాత్రం. సో ఇది వచ్చేసరికి లైక్ ప్రజెంట్ వచ్చేసరికి BCA కేటగిరీకి, అలాగే నెక్స్ట్ 50K నుంచి 60K లోపల అండ్ ఆల్సో మనకి 90K లోపల అయితే ఇప్పుడు ప్రజెంట్ మన వెబ్సైట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఇన్కేస్ ఏమైనా 30K 10K అలా ఉంటే మాత్రం ఫ్యూచర్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటే లైక్ వచ్చేసరికి కమింగ్ అప్డేట్స్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. కౌన్సిలింగ్ అయిపోయేంత లోపల నేను మొత్తం కూడా అప్డేట్ చేస్తాను. సో అదనమాట మేజర్గా మన వెబ్సైట్ గురించి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లారిటీగా. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోండి గైస్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ 50K to 60K SC కేటగిరీకి 1 వరకు అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ అయితే చేశాను. సో 1 or 2 డేస్లో నేను మొత్తం అప్డేట్ చేస్తాను మీ అందరికి కూడా, లైక్ మీకు వచ్చిన ర్యాంక్స్ బట్టి. సో అదనమాట గైస్ ఇవాళ టోటల్ ఓవరాల్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వెబ్సైట్ అయితే చేశాను. సో ఇన్ కేస్ వర్త్ అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ ఆర్ ఎల్స్ మీకు ఇష్టమైన కామెంట్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో అంటిల్ దెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మంచి గైడెన్స్ ఇస్తాను. సో అలాగే మన లైవ్ స్ట్రీమ్స్కి డైలీ ఫాలో అవుతుండండి, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.